వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయం ప్రజా దర్బారుగా మారింది. రాష్ట్రంలో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు కమిషన్ తలుపు తడుతున్నారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో పాటు సభ్యులను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు రైతులు. కమిషన్ కూడా రైతుల ప్రాబ్లమ్స్ పరిష్కరించేందుకు కృషి చేస్తుంది. రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. దీంతో రైతుల సమస్యల పరిష్కారానికి సలహాలు సూచనలు చేస్తున్నారు. రైతాంగానికి రైతు కమిషన్ అండగా నిలబడుతోంది. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కొన్ని సమస్యలు కమిషన్ స్థాయిలోనూ పరిష్కారమవుతున్నాయి. రైతు కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి వేలాది మంది రైతులు వారి సమస్యలను చెప్పుకోవడానికి రైతు కమిషన్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. వ్యవసాయ భూ సమస్యలు, నకిలీ విత్తనాలు, పురుగు మందులు, మార్కెట్, దళారీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులు కమిషన్ కు వచ్చి తమ గోడు చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టలతో పట్టా పాస్బుక్ రాలేదని బాధపడే రైతులు కొందరైతే నకిలీ విత్తనాలు, మందులతో మోసపోయామని మరికొందరు రైతులు కమిషన్ కు చెప్పుకుంటున్నారు. కమిషన్ కార్యాలయానికి ఎక్కువగా విత్తనోత్పత్తితో నష్టపోయిన రైతులే వస్తున్నారు. బాధిత రైతులకు కమిషన్ అండగా నిలబడి నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తోంది. ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన బాధిత రైతులకు కమిషన్ అండగా నిలిచింది. రైతు కమిషన్, అధికార యంత్రాంగం గిరిజన రైతులకు అండగా నిలబడి నష్టపరిహారం వచ్చేలా చేశాయి. 671 మంది రైతులకు నష్టపరిహారం కింద 3,80,97,264 రూపాయలను సంబంధిత కంపెనీల చేత పరిహారం ఇప్పించింది రైతు కమిషన్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్టర్కి మేము చెప్పినాం, మీరు ఖచ్చితంగా ఆయా కంపెనీలతో మాట్లాడి దిగుబడి తక్కువ వచ్చింది, ఇది బాధ్యత కంపెనీలది. అల్టిమేట్లీ మళ్ళా కమిషన్ మేమందరం కూర్చుకొని ఇక్కడికే ఆ సింజెంటా కంపెనీ వాళ్ళు పిలిచి ఇక్కడ మాట్లాడి వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చినాం. మీ విత్తనాలు ఇక్కడ అమ్మకుండా నిషేధం పెట్టడమా, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఉండే అధికారాలు ఉపయోగిస్తామన్న తర్వాత వాళ్ళు వచ్చి కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడుకొని మొత్తానికి వరి విత్తనాలు సరైన రీతిలో పెరగకముందే వరి కుంకులు వచ్చాయి. దీంతో సరైన దిగుబడి రాక రైతులు నష్టపోయారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన కమిషన్ వెంటనే బాధిత రైతులకు సంబంధిత కంపెనీల చేత పరిహారం ఇప్పించింది. రాష్ట్ర స్థాయిలో సమగ్ర విత్తన చట్టం అవసరాన్ని ప్రభుత్వానికి వివరించింది రైతు కమిషన్. రాష్ట్ర స్థాయిలో విత్తనం చట్టం తెచ్చేందుకు డ్రాఫ్టింగ్ రూపొందిస్తుందన్నారు అధికారులు. ఈ ప్రభుత్వం ఏర్పాటు కాగానే వెంటనే రైతు కమిషన్ ఏర్పాటు చేయడం రైతులకు ఒకలాంటి మంచి భరోసా. తర్వాత ఒక రకమైన వెరైటీ ఒక వడ్లు పెట్టి రైతులు మోసపోయినరు ఇక్కడ మన సూర్యాపేట జిల్లాలో. సో అక్కడికి కమిషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళకందరికీ రాత్రికే కంపెన్సేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. విత్తనం రైతు హక్కు, అది ఎప్పుడైనా సరే రైతులు కోల్పోకూడదు, ఆ హక్కు రైతులకు ఉండాలని చెప్పేసి విత్తన చట్టాన్ని కూడా ఇప్పుడు రూపొందించడంలో రైతు కమిషన్ ముందుంది. సో దానికి ఒక కమిటీ కూడా మొన్న వేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది రైతు కమిషన్. వ్యవసాయ అనుబంధ రంగాల కార్పొరేషన్ల చైర్మన్లతో నిరంతరం సమావేశాలు ఏర్పాటు చేస్తూ రైతులకు అండగా నిలుస్తుంది ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్.